విజయవాడ పార్లమెంటు స్థానం హోరాహోరీగా మారనుంది. 2024 ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్ ను తలపడటం దాదాపు ఖాయమైంది. టీడీపీ విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని, వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలో నిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కుటుంబ కలహాలు, ఆర్థికాంశాలతో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు మొదలై తారాస్థాయికి చేరాయి. 2 ఏళ్లుగా నారా లోకేష్ కి దగ్గరయ్యారు కేశినేని చిన్ని. యువగలం పాదయాత్ర మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించారు. ఇటీవల తిరువూరులో జరిగిన రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేశారు చిన్ని. ఈ సభ నిర్వహణ బాధ్యతను కేశినేని చిన్నికి అప్పగించింది అధిష్టానం. కేవలం గెస్ట్ గా మాత్రమే రావాలని, ఎలాంటి బాధ్యతలు ఉండవని తిరువూరు సభ విషయంలో నానికి టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి వస్తారని ప్రకటించింది. అప్పటి వరకు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే కేశినేని నాని కల్విడిగా ఉన్నారు. తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత దాదాపు తిరుగుబావుట ఎగురవేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు సభ్యత్వానికి, తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈలోపే తన కుమార్తె కేశినేని శ్వేతతో విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. కేశినేని భవన్ దగ్గర ఉన్న టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను తొలగించి వేయడంతో కేశినేని నాని వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిని కలుస్తారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమా, విజయవాడ పార్లమెంటులో ఆసక్తికరమైన రాజకీయం నెలకొంది. అన్నదమ్ముళ్ల మధ్య ఇప్పుడు ప్రత్యక్ష పోరాటం రాబోతా ఉంది. 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరపున కేశినేని నాని దిగుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. మరొక వైపు కేశినేని చిన్ని టీడీపీ తరపున బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో దాదాపుగా ఆఖరి దశకు వచ్చింది ఇద్దరి సీట్ల వ్యవహారం. దాంతో 2024 ఎన్నికల్లో అటు కేశినేని నాని వైసీపీ తరపున, ఇటు కేశినేని చిన్ని టీడీపీ తరపున ఇద్దరు సోదరులు హోరాహోరీ బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం కేశినేని నాని ఈరోజు 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలుస్తారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి కేశినేని నాని ముఖ్యమంత్రిని కలిస్తే ఇప్పటి వరకు కూడా కేశినేని నాని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు ఉన్నారు. గత 2 సార్లుగా ఆయన విజయవాడ బరిలో దిగి 2 సార్లు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతోనూ, తెలుగుదేశం పార్టీ అధినేతతోనూ విభేదాలతో, ధిక్కార స్వరంతో వినిపిస్తున్నటువంటి కేశినేని నాని తిరువూరులో నిర్వహించినటువంటి ఈ మధ్య కాలంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభ బాధ్యతల్ని కేశినేని నానికి కాకుండా ఆయన సోదరుడైనటువంటి కేశినేని చిన్నికి అధిష్టానం అప్పగించింది. దీనితో పాటు 2024 ఎన్నికల్లో కేశినేని నానికి పార్లమెంటు పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. కొత్త అభ్యర్థి విజయవాడ పార్లమెంటు బరిలోకి తెలుగుదేశం పార్టీ తరఫున వస్తారనేటటువంటి సంకేతాలను కూడా స్పష్టంగా కేశినేని నానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కేశినేని నాని ఆ రోజు నుంచి కూడా అటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. దీంతో పాటు ఆయన సొంత పార్టీ కార్యాలయం ఉంది కేశినేని భవన్. దాని దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలని 3 రోజుల క్రితం తీసివేశారు. నిన్న అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్టీ రామారావుతో కలిసి ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించి కేవలం కేశినేని నాని, కేశినేని శ్వేత ఉన్న ఫోటోలు, అదేవిధంగా ఎన్టీ రామారావు ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రమే ఉంచారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన 2024 మే వరకు కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి కేశినేని నాని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేశినేని నాని ఏ పార్టీలోకి వెళ్తారు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో 3 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తాను 2024లో తప్పకుండా విజయవాడ పార్లమెంటు బరిలో ఉంటాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పినటువంటి కేశినేని నాని పూర్తిగా కొద్దిసేపటి క్రితమే రాజకీయం అంతా మారిపోయింది. ఆయన అభిప్రాయం కూడా మారినట్టుగా తెలుస్తుంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో
వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు కూడా అభ్యర్థి లేరు. సమర్థుడైన అభ్యర్థి కోసం ఇక్కడ అన్వేషిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీలో చేరతారనేటటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం కూడా కేసీఆర్ నానిని 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలనేటువంటి యోచన చేస్తుంది. 3 గంటల తర్వాత కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారనే ప్రచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి హాట్ టాపిక్ గా ఉంది. మరొక వైపు కేసీఆర్ చిన్ని 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ పార్లమెంట్ బరిలో దిగుతారు, పోటీ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. సుమా, జయరాజ్, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిని కేసీఆర్ నాని కలవబోతున్నారంటే ఈలోపు టీడీపీ అధిష్టానం నానిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చా? టీడీపీ రియాక్షన్ ఏంటి ఈ న్యూస్ కి సంబంధించి? సుమా, ఇంతవరకైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కనకమేడల మాత్రమే ఒకసారి వచ్చి కలిశారు తప్ప అధికారికంగా కాదు, అది కూడా ఆయన బొజ్జగించే ప్రయత్నం అయితే కాదని చెప్పేసి చెప్పారు. అయితే అధిష్టానం నుంచి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కేసీఆర్ నాని పార్టీగా దూరంగా ఉండటం, ఫ్లెక్సీలు తీసేయటం, ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ నానిని బొజ్జగించే ప్రయత్నం అయితే అధికారికంగా అధిష్టానం ఇప్పటి వరకు కూడా ఏ ప్రయత్నాలు కూడా చేయలేదు. అయితే కేసీఆర్ నాని గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ అధినేత పట్ల కొంచెం ఆగ్రహంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఆ తర్వాత కూడా దాన్ని శాంతింపజేసే ప్రయత్నాలు అయితే ఎక్కడ కూడా చేయలేదు. ఆయన ఒక 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తిరువూరు బాధ్యతలను తప్పించడం, 2024లో పార్లమెంటు సీటు కూడా తనకు ఉండదని తెలిసిన తర్వాత ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ అధినేత కానీ పార్టీ అధిష్టానం కానీ తననేమి సంప్రదించలేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 2024లో తన సీట్ లేనప్పుడు కూడా ఆయన గత 3 రోజుల క్రితం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా అధిష్టానం పార్టీ తనని చాలా అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంది, తన పట్ల చాలా ఇబ్బందికరమైన రీతిలో ఉంది. గత కొంతకాలంగా అనేక అవకాశాలు వచ్చినప్పుడు కూడా, అనేక రకాలైనటువంటి సంపాదించుకునే అవకాశాలు ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పదవులు కూడా మిగతా అంశాలన్నీ కూడా వదులుకొని పార్టీ కోసం పనిచేశాను. కానీ పార్టీలో తనకి తగినట్టు గౌరవం కూడా లేకుండా చేశారు. ముఖ్యంగా తిరువూరు సభకి తనకి ఆహ్వానం ఉందని చెబుతున్నప్పుడు కూడా తనకు బాధ్యత లేదు. తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్లో తనకి సంబంధం లేకుండా తన సోదరుడైనటువంటి కేసీఆర్ చిన్ని ఏ బాధ్యత ఉందని చెప్పేసి ఆయనకు బాధ్యతలు అప్పగించారు, ఆ సభ నిర్వహణ అప్పగించారని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. తనను అవమానిస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు తగినటువంటి ప్రాధాన్యత లేదు. పార్టీలో ఉన్న కొంతమంది తనని హేళన చేస్తూ, ఇబ్బందికరంగా మాట్లాడుతూ, తన అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నప్పుడు కూడా వారిపైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా వారిని ప్రోత్సహించే రీతిలోనే అధిష్టానం ఉందని చెప్పేసి కేసీఆర్ నాని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఉంది. దీంతోనే గత కొంతకాలంగా కేసీఆర్ నాని పార్టీకి దూరంగా అవుతారు, విజయవాడ పార్లమెంటుకి దూరం అవుతారనే ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన అధిష్టానం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు 3 గంటల తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేతను కలవటం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన 2024లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ పార్లమెంటు బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు కేసీఆర్ చిన్ని ఆయన సోదరుడు గత కొంతకాలంగా 2 సంవత్సరాల నుంచి నారా లోకేష్ కి దగ్గరయ్యారు. నారా లోకేష్ ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి యువగళం పాదయాత్రను ఆయన పూర్తిగా భుజాన్ని వేసుకుని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మొదటిసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిసారిగా తిరువూరులో నిర్వహించినటువంటి రా కదలరా బహిరంగ సభను కూడా పూర్తిగా విజయవంతం చేయడంతో 2024లో విజయవాడ పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ చిన్నికి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ జయరాజ్.